ఒకరు రాజకీయాల్లో తలపండిన సీనియర్ నేత 20 ఏళ్ల కెరీర్లో ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు. కానీ తలరాత బాలేక గులాబీ కారు దిగి కమలం గూటికి చేరారు. అక్కడి నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. మరొకరి తొలి నుంచి కమలం గూట్లోనే ఉంటూ జాతీయ రాజకీయాల్లో 15 ఏళ్లుగా చక్రం తిప్పుతున్నారు. ఈసారి ఇంట గెలవాలని డిసైడ్ అయ్యారు. ఈయన కూడా అక్కడి నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఇద్దరు ఒకే టికెట్ కోసం హోరాహోరీగా పోటీ పడడంతో బీజేపీ అధిష్టానం ఎటూ తేల్చలేకపోతోంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్ రావులు కూడా మల్కాజ్గిరి నుంచి లోక్సభకు పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. టికెట్ కోసం పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన ఈటల తన సుదీర్ఘ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని టికెట్ను తనకే ఇవ్వడమే న్యాయమని భావిస్తుంటే, జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేసిన తనకే ఇవ్వాలని మురళీధర్ వాదన. దేశంలో అతిపెద్ద లోక్సభ నియోజకవర్గం మల్కాజ్గిరి. సీఎం కాకముందు రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి ఎంపీగా పనిచేశారు. మల్కాజ్గిరి సీటు కోసం కాంగ్రెస్లో గట్టి పోటీ నెలకొంది. బీజేపీలోనూ అదే పరిస్థితి. టికెట్ ఇవ్వాలంటూ ఈ సీటుకే ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి. రెండు పార్టీలు ఎవరికి టికెట్ ఇవ్వాలో తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. ఎన్నికలు దగ్గర పడడంతో ఆశావాహులు హైకమాండ్లపై ఒత్తిడి పెంచారు. ఫోన్లలో మంతనాలు, రహస్య భేటీలు, ఢిల్లీకి టూర్లు సాగుతున్నాయి. ఈటల మల్కాజ్గిరి ఫిక్స్ అయ్యారని మాటలు స్పష్టం చేస్తున్నాయి. పార్టీ ఆదేశిస్తే మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారని తరచూ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. ఈటల కాంగ్రెస్ నేతలు మైనంపల్లి హనుమంతరావు, పట్నం మహేందర్ రెడ్డిలతో కలిసి భోంచేస్తున్న వీడియో బయటికి రావడం కలకలం రేపింది. తను ఓ శుభకార్యంలో వాళ్లను కలిశానని, పార్టీ మారడం లేదని ఈటల స్పష్టం చేసిన ఊహాగానాలు ఆగడం లేదు. నా ప్రాంతం కరీంనగర్ ప్రాంతం మీకు తెలుసు. నా బతకచ్చిన ప్రాంతమేమో మల్కాజ్గిరి. 32 సంవత్సరాలు అక్కడ ఉన్నా. మా అధిష్టానం ఆదేశిస్తే పోటీ చేస్తా. ఆ పోటీ వాళ్ళు ఎక్కడిస్తే అక్కడ చేస్తా. నా మనసులో ఇంతకుముందు ఒకసారి చెప్పి ఉన్నా. నేను మల్కాజ్గిరి అని చెప్పిన. నేను 32 ఏళ్ళుగా అక్కడ ఉన్నా కాబట్టి స్థానికంగా మల్కాజ్గిరి ఇస్తే పోటీ చేస్తా అని చెప్పిన. ఈటల మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్, హుజురాబాద్ల నుంచి పోటీ చేసి 2 చోట్ల ఓడిపోవడం ఆయనకు మైనస్ పాయింట్గా మారింది. ఓడిపోయిన నేతలకు మళ్లీ టికెట్ ఇవ్వడం భావ్యం కాదని ఇతర ఆశావాహులు అభ్యంతరం చెబుతున్నారు. అయితే తను నిత్యం ప్రజలతో ఉంటూ పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నానని, టికెట్ తనకే ఇవ్వాలని ఈటల అభిప్రాయం. బీసీ కార్డును కూడా ముందుకు తెస్తున్నట్లు తెలుస్తోంది. మురళీధర్ వాదన ఈటల వాదన కంటే బలంగా ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. 2 దశాబ్దాలుగా జాతీయ స్థాయిలో పార్టీ అభివృద్ధి కోసం కష్టపడ్డానని, తనకు ఈసారైనా టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. కర్ణాటక, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల ఇన్ఛార్జిగా మురళీధర్ కీలక బాధ్యతలు నిర్వహించారు. పార్టీ గెలుపు కోసం కృషి చేశారు. బీజేపీ ట్రబుల్ షూటర్గా అసమ్మతి నేతలను దారికి తెచ్చారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నితిన్ గడ్కరీ, రాజ్నాథ్ సింగ్లతో మురళీధర్ రావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కరీంనగర్లో పుట్టి పెరిగిన తను లోకల్లో రాష్ట్రంలో సత్తా చాటుకుంటేనే కెరీర్ ఉంటుందని ఆయన భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గతంలో కంటే ఎక్కువ సీట్లు, ఓట్లు సాధించడంతో ఈసారి పోటీ చేస్తే గెలుపు ఖాయమని భావిస్తున్నారు. ఉత్తరాది భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న మల్కాజ్గిరి తనకు సరైన స్థానమని, తనకే టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి చెబుతున్నారు. కానీ ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడం ఈ వెలమ నాయకుడి మైనస్ పాయింట్గా మారింది. మల్కాజ్గిరి టికెట్ ఆశిస్తున్న వాళ్లలో ఎన్ రామచంద్రరావు పేరు గట్టిగా వినిపిస్తోంది. ఆయన 2019 ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి టికెట్ దక్కే ఛాన్స్ లేకపోయినా తన వంతు ప్రయత్నం చేస్తున్నారు. మేడ్చల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు. అయితే ఫైనల్ బరిలో ఈటల, మురళీధర్ పేర్లే బలంగా వినిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడడంతో ఇద్దరు పార్టీ పెద్దల దగ్గర లాబియింగ్ ముమ్మరం చేస్తున్నట్లు తెలుస్తోంది.